మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా అఖిల భారత ఆదివాసీ జేఏసీ బలపర్చిన చందా లింగయ్య తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్కు అందజేశారు. ఈ సందర్భంగా చందా లింగయ్య మాట్లాడుతూ పార్లమెంటు ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీలను ఎప్పుడూ పట్టించుకోలేదని, ఒకే సామాజిక వర్గానికి చెందిన లంబాడి కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో అత్యధికంగా ఓట్లు ఆదివాసీలయ్యాయని, ఈసారి ఆదివాసీ తెగకు చెందిన తనకు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య, సలహాదారులు పొడగు శ్రీనాథ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చంద్రలింగయ్య దొరగారిని చంద్రలింగయ్య దొరగారిని గెలిపించుకుందాం. చంద్రలింగయ్య దొరగారిని ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ. చేతిలోన బాణం ఉంది, చేతిలోన బాణం ఉంది. ఆది చంద్రలింగ దొరగారిని, పార్లమెంట్ చంద్రలింగ దొరగారిని. రెండే నిమిషాలు. మహబూబాబాద్ పార్లమెంటు ఎంపీగా అఖిలపక్ష ఆదివాసీ ప్రజా సంఘాలు అందరూ కలిసి యునానిమస్గా జేఏసీ తరఫున మీరు బరిలో దిగాల. ఈ యొక్క మహబూబాబాద్ పార్లమెంటుకి అన్యాయం జరుగుతుంది, దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు గెలిచిన 3 ఎంపీలు కూడా వాళ్ళ ముఖాలు చూడలేదు. మళ్ళీ వాళ్ళకే రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఇచ్చి మా నెత్తి మీద రుద్దుతున్నారు. మీరు ఖచ్చితంగా బరిలో రండి. మీ గురించి మీరు యుద్ధం, ప్రజా యుద్ధంలో మీరు అనేక విజయాలు సాధించారు జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మంగా ఉన్నప్పుడు. అందుకని మీరు ఖచ్చితంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేయాలంటే మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తి అవసరం, సర్వీస్ చేయాలనే కుతూహలం ఉన్నటువంటి వ్యక్తి అవసరం అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అన్ని కులాలు, ఆదివాసీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ కూడా ప్రతిపాదన చేసినాను. ప్రజల కోసం నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఏదైతే విజ్ఞప్తిని ఎన్ను కూడా నిజమే మనకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే పార్లమెంటు మెంబర్ యొక్క అసలు నిజ స్వరూపం ఏంటిదో ఢిల్లీలో కొడితేనే డబ్బు వస్తుంది తప్ప ఇక రాష్ట్ర ప్రభుత్వాల పైసా కూడా ఉన్నది. ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం ఇస్తే వీళ్ళు పంచుతారు, లేదంటే పంచుకొని తింటారు. అంతేగాని ఈ ప్రజల మొక్కను చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ బంజారా వర్గం కూడా ఈ 3 మీద చాలా విరక్తిగా ఉంది. పనిచేసేవాడే కావాలి తప్పి ఒకసారి ఆదివాసులకు ఇవ్వాలని వాళ్ళు కూడా అనేక సార్లు డిమాండ్ చేశారు. ఆయన ఆ డిమాండ్ పక్కన పెట్టి కేవలం డబ్బులు రాజకీయ ఉపయోగం కోసం ఈ దళారీలకు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని అరికట్టాలంటే ప్రజలంతా కూడా మీరు అన్ని వర్గాలు